హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు స్వయంకృత అపరాధం. ఈ కథని రచించిన వారు స్వరాజ్య లక్ష్మి గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, రమేష్కి మీనాతో పెళ్ళయి 6 నెలలు కావస్తుంది. రమేష్ పార్వతమ్మకి ఒక్కగానొక్క కొడుకు. రమేష్ చిన్నప్పుడే తండ్రి పోవడంతో అంతా తానై ఎంతో ప్రేమగా పెంచి చదివించింది. రమేష్ తండ్రి రైల్వేలో పనిచేసేవాడు. పనిలో ఉండంగా పోవడంతో అందులోనే పార్వతమ్మకి ఉద్యోగం దొరికింది. ముందు కొద్దిగా కష్టంగా అనిపించిన మెల్లగా అలవాటు పడింది. కొడుకుకి బాగానే చదువు చెప్పించింది. ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఏడాది క్రితం పార్వతమ్మ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంది. తరచూ నడుము నొప్పి వస్తుంది. ఒకరోజు రమేష్, అమ్మా, ఇంక నువ్వు పని చేయొద్దు. ఇప్పట్లో నువ్వు బాగా అలసిపోతున్నావు. నాకు ఉద్యోగం వచ్చింది కదా, నీకు ఎలాగూ పెన్షన్ వస్తుంది. మనకు డబ్బు కోసం ఏమీ ఇబ్బంది లేదు. ఇన్నాళ్ళు చేశావు, ఇంకా రెస్ట్ తీసుకోమని చెప్పాడు. తను కూడా అలసిపోతుంది. అందుకే సరే అంది. పార్వతమ్మ రిటైర్డ్ అయ్యి 2 ఏళ్ళు గడిచాయి. ఇక రమేష్కి పెళ్లి చేయాలని సంబంధాలు చూడటం మొదలుపెట్టింది. ఒకరోజు రమేష్ మీనా గురించి చెప్పాడు. తనతోనే పనిచేస్తుందని, ఇద్దరూ ఒకరికొకరు ఇష్టపడుతున్నాము అని. పార్వతమ్మ కొడుకు ఇష్టంని కాదని లేదు. ఇష్టపడిన తర్వాత తను ఏం చెప్పినా లాభం లేదని సరే అని తన అంగీకారం తెలిపింది. 2 కుటుంబాలు కలిసి మాట్లాడుకోవడంతో 2 నెలల్లో ఇద్దరికీ పెళ్ళైపోయింది. పెళ్ళైన 3 నెలల వరకు అంతా బాగానే ఉంది. కానీ తర్వాత నుండి రోజు ఏదో ఒక గొడవ మొదలైంది. మీనాకి అత్త చేసిన వంట నచ్చటం లేదు. ఆమె ఏమి చేసినా ఏదో ఒక వంకతో తగువు పెట్టుకోవడం అలవాటు అయిపోయింది. రోజు రాత్రి రమేష్కి మీ అమ్మ ఇలా అంది, అలా అందని చాడీలు చెప్పేది. అమ్మ మనసేంటో రమేష్కి బాగా తెలుసు. ఎవరిని కష్టపెట్టే మనస్తత్వం కాదు. ఎంతో నచ్చ చెప్పాడు సర్దుకోమని. తల్లితో కూడా చెప్పాడు. కని పెంచిన కొడుకుకి తన పైన కన్నా మొన్న వచ్చిన భార్య మాటలు నమ్మి తనను సర్దుకోమని చెబుతూ ఉంటే ఆశ్చర్యం వేసింది. 6 నెలలకే ఇలా ఉంటే ముందు ముందు ఎలా ఉంటుందో అని ఒక నిర్ణయానికి వచ్చింది. 3 రోజులు ఆఫీసుకు సెలవు వచ్చింది అని మీనా పుట్టింటికి వెళ్ళింది. ఆ రోజు రాత్రి పార్వతమ్మ రమేష్ని పిలిచి, రమేష్, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నన్ను ఏదైనా ఆశ్రమంలో పెట్టు అనగానే ఒక్కసారిగా, అమ్మా, అదేంటమ్మా, ఏమైంది? మీనా ఏమైనా అందా అన్నాడు. మీనా ఏమీ అనలేదురా. తనకు నేను ఏమి చేసినా నచ్చటం లేదు. నేను ఏం చెయ్యకుండా అవసరం ఉన్న వాళ్ళకి సహాయం చేస్తాను. ఎలాగూ నాకు పెన్షన్ వస్తుంది. డబ్బుకి కూడా నీవు ఇబ్బంది పడనక్కర్లేదు అంది. ఎంతగానో చెప్పాడు రమేష్. 3 నెలల నుండి మీనా పోరు కూడా భరించలేకపోతున్నాడు. అన్యమనస్కంగానే సరే అన్నాడు. మర్నాడు ఊరికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న శాంతి నికేతన వృద్ధాశ్రమానికి వెళ్ళి అమ్మ పేరు రిజిస్టర్ చేయించాడు. మనసులో బాధపడుతున్నాడు. అటు పెళ్ళాం, ఇటు అమ్మ, మధ్యలో తను నలిగిపోతున్నాడు. ఇంటికి వచ్చి అమ్మతో చెప్పాడు. అమ్మ ఒడిలో తల పెట్టుకొని బోరుమని విలపించాడు. నన్ను క్షమించమ్మా అని బావురమన్నాడు. పార్వతమ్మ మెల్లగా రమేష్ తల నిమురుతూ, బాధపడకరా, నేను ఈ ఊరిలోనే కదా ఉంటుంది.
దూరంగా ఉంటే ఇంకా దగ్గరవుతాము. రేపో మాపో మనవడో మనవరాలో పుడితే మరలా వస్తాను కదా. దుఃఖాన్ని కళ్ళ నీళ్ళని దాచుకుంటూ అంది. రాత్రి మీరా కోరుకున్నట్టు అమ్మ తనంతట తానే ఆశ్రమానికి వెళుతున్నట్టు చెప్పాడు. తనకి మరొక 4 రోజులు ఉండి వస్తానని, తను అనుకున్నట్లు అవుతుందని మనసులోనే ఆనందంగా ఉంది. అత్తయ్యకి మందులు బట్టలు అన్నీ పెట్టమని, ఆమె వెళుతున్నప్పుడు తను లేనందుకు బాధపడుతున్నానని చెప్పి ఫోన్ పెట్టేసింది. మర్నాడు ఉదయం అమ్మ పెట్టి తీసి అమ్మ చీరలు బట్టలు మందులు అన్నీ అమ్మకి కావలసినవి సర్దాడు. మొదటిసారి అమ్మని తనకు దూరంగా పంపుతున్నందుకు చాలా బాధగా ఉంది. అయినా తప్పదు. ఆటోని పిలిచాడు. పార్వతమ్మ ఇంటి బయటికి వస్తూ ఇంటిని ఒక మారు ప్రేమగా చూసుకుంది. ఈ రోజుతో ఆ ఇంటితో రుణం తీరిపోయినట్లు అనిపించింది. ఒక్కసారి తన గదిలో తన మంచం పక్కన ఉన్న రమేష్ చిన్నప్పుడు ఫోటో తీసుకొని వచ్చి ఆటోలో కూర్చుంది. ఎంత ఆపుకున్నా దుఃఖం ఆగటం లేదు. చీర కొంగుని పంటి మధ్య నొక్కి దుఃఖాన్ని ఆపుకునే ప్రయత్నం చేస్తుంది. పక్కనే ఉన్న రమేష్ చూస్తున్నా ఏమీ అనలేకపోయాడు. అరగంటలో శాంతినికేతన్ వచ్చింది. చుట్టూ పూల మొక్కల్లో చాలా బాగుంది. అమ్మతో ఆఫీసు రూములోకి వెళ్ళి అమ్మని పరిచయం చేసి వాళ్ళు చెప్పిన రూమ్ 603 తాళం తీసి సామాన్లు గదిలో పెట్టి వెళ్ళాడు రాములు. అక్కడే ఉండే వాచ్మెన్లో ఒకడు. రమేష్ రాములతో అమ్మని జాగ్రత్తగా చూడమని చెప్పాడు. సరేనండి అని చెప్పి, ఒక తల్లిని చూసుకోలేరు, వాళ్ళ బాధ్యత నా మీద వేసి నన్ను బాగా చూడమని చెబుతున్నాడు. నాకైతే భగవంతుడు ఎందరో తల్లిలు తండ్రులను ఇచ్చాడు, అందరినీ బాగా చూడమని. తలని ఆకాశం వైపు చూస్తూ ధన్యవాదాలు చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. క్షమాపణలు కోరుతూ కళ్ళ నీళ్ళని చేతి రుమాలుతో ఒత్తుకుంటూ బయటకి నడిచాడు. పార్వతమ్మ కొడుకు వెళుతున్న వైపు చూస్తూ మనసులో, నేను చేసిన పాపం క్షమించరానిదిరా. కొడుకు కోసం నీ ముందు 2 ఆడపిల్లల్ని తెలిసి మొగ్గలోనే తుంచేశాను. నాకీ శిక్ష పడవలసిందే అని రోధించింది. నేను కూడా ఆడదాన్నే కదా. నన్ను మా అమ్మ కాదనుకుంటే నా అస్తిత్వమే ఉండేది కాదు కదా. నేను చేసిన పాపానికి నిష్కృతి లేదు అనుకుంటూ రమేష్ కనుమరుగయ్యే వరకు చూస్తూ ఉండిపోయింది. కళ్ళ వెంట ధారగా కన్నీరు కారుతున్నాయి. ఆడదే ఆడదానికి శత్రువు అంటూ ఉంటారు. నిజమేనేమో. ఈ కథ గనక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.